ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా నందు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తనపల్లి చెంచు లక్ష్మి గిరిజన కాలనీ, వేదాంతపురం నందు మాజీ ఐటీడీఏపీఓ రిటైర్డ్ ఆర్డీఓ సరస్వతి, గిరిజన సంక్షేమ సంఘం కన్వీనర్ బిఎల్ శేఖర్ శ్రీనివాసులు గ్రామాల్లో పర్యటించి గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఈ రెండు జిల్లాల పరిధిలో 102 మత్స్యకార సొసైటీలు ఉన్నాయని, అందులో గిరిజనులకు ఎవరికీ సభ్యత్వాలు లేవని, అనేక గ్రామాల్లో చెరువు, పోరంబోకు భూములు, డొంక పోరంబోకు భూములు, కాలువ పోరంబోకు భూములు ఉన్నా కూడా ఇంతవరకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని, గిరిజనుల కొరకు ఐటీడీఏ ఒకటి ఉందని తెలియని స్థితిలో ఉన్నారని, అడవి నుంచి సేకరించి వారికి అందించిన తేనె యొక్క డబ్బులు మా యొక్క బ్యాంక్ అకౌంట్లకి చాలా నిదానంగా ఇస్తున్నారని తెలియజేశారు. కావున అధికారులు స్పందించి గిరిజనులకు అవగాహన కల్పించి వారికి అందించవలసిన సౌకర్యాలను సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగరత్నమ్మ, రాధిక, రాజమ్మ, సుబ్బరత్న, సుధాకర్, సుమతి, హైమావతి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఉండ్రాజు సరస్వతమ్మ. నేను రిటైర్డ్ ఆర్టీఓ మరియు మాజీ పిఓ ఐటీడీ నెల్లూరు. ఐటీడీ అంటే మీకు ఐడియా ఉందా? తెలియదు. మరి డీడీడబ్ల్యూ ఆఫీస్ అంటే తెలుసా? మనకంటూ ఒక ఆఫీస్ ఉంది, అంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ అని. అది కూడా తెలియదు. మరి ఎప్పుడు తెలుసుకుంటారా? ఈ రెండు తెలుసుకుంటేనే మీరేమన్నా మీకు కావాల్సిన సౌకర్యాలు, మీకు ఉండే కష్టం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మీదటైనా ఐటీడీ ఆఫీస్ ఒకటి ఉంది, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ ఒకటి ఉంది అని మీరు తెలుసుకోండి. అవునా? ఈరోజు మేము కుంటుపాకం యానాది కాలనీలో అందరూ ఎలా ఉన్నారు, అందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయా లేదా, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇవన్నీ ఉన్నాయా లేదా, అందరి అర్హత ఉండే వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయా లేదా, ఎందుకు రావటం లేదు, ఒకవేళ వాట్సాప్లో కూడా అన్ని మెసేజ్ పెట్టాం. కాబట్టి వాళ్ళని కూడా అక్కడ చేర్చడానికి ప్రయత్నించాలి. అలా మీకు తెలియని ఉంటే చదువు సంబంధించి మీరు ఎప్పుడు మమ్మల్ని అడిగినా మేము మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా చేర్చండి, వల్ల కాబట్టి మాకు చెప్పండి. మేము దగ్గర ఉండే అందరిని పిల్లలను కూడా చేర్పించడానికి మా వంతు కృషి తప్పనిసరి చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. కాబట్టి మన బతుకులు మారాలంటే ఖచ్చితంగా పిల్లలు చదవాలి. విద్యతోనే జీవితాలు బాగుపడతాయి. విద్యతోనే మనం డెవలప్మెంట్ అవుతాం. అన్ని గుర్తుకొని ఇకనైనా మన పిల్లల్ని ఎక్కువ సంఖ్యలో హాస్టల్లో చేర్పించడానికి ప్రయత్నించండి. వాటికి ఎలాంటి సహాయ సహకారాలు ఉండాలన్న జిల్లా కమిటీ మేడం గారు ఇక్కడే ఉంటారు. శ్రీనివాస్ గారు కూడా మీ హెడ్ క్వార్టర్ కాస్త నెల్లూరు లేట్ అవుద్ది. విజయవాడలోనూ వాళ్ళతో మాట్లాడే అస్సని కూడా నేను నిద్రపోతున్న అలవాటు ఉంది. ఆ విధంగా పట్టుదల పనిచేసేటువంటి టీం మీకు ఉంది. ఇప్పుడు ఉపయోగించుకోండి. రెండోది మీ గౌరవ ఎమ్మెల్యే వారు కూడా చాలా విశ్వాసంగా నమ్మకంగా ఉంటారు. ఆయనతో కూడా మాట్లాడుతూ కొన్ని సమస్యలు సాల్వ్ కాకపోతే లోకల్ ప్రజాప్రతినిధి కాదని మనం ఏం చేయలేము. ఎవరైనా కూడా మనకి చేస్తారు, మనం వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు. జ్ఞానాదులు అంటే డిపార్ట్మెంట్ అధికారులకైనా పొలిటికల్ లీడర్స్కైనా మంచి విశ్వాసం. అరే పేదోళ్ళే, వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే పసికిరి పాములు అంటున్నాయా, వాళ్ళు చేయాలయ్యా, మీరు రండి అయ్యా, మేము చేసి పెడతాం చెప్తున్నారు. మాకు వాళ్ళని ఉపయోగించుకోవటంలో మీరు లోపంగా ఉన్నారు, మీరు వెనకబడుతున్నారు. కాబట్టి ఆ విధంగా ఏమున్నా సమస్యలు మా కమిటీ దృష్టికి, మేడం గారి దృష్టికి, శని గారి దృష్టికి తేండి. వాటిని ఖచ్చితంగా అమ్మవారు ఇక్కడే ఉన్నారు, ఖచ్చితంగా 100కి 99% సాల్వ్ చేస్తాం. దాంట్లో ఎలాంటి రాజీ పడం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మీరందరూ కూడా ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాను, పిల్లలు ఎంతమంది ఉన్నా మీరు నెట్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ నెట్ సెంటర్ సైట్ ఓపెన్ అయింది. 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో సీట్లు ఉన్నాయి. అందరి పిల్లలు కూడా ఆన్లైన్ చేయించుకోండి. టెస్ట్ పెడతారు, చిన్న టెస్టే. ఆ టెస్ట్ రాస్తే తక్కువ మార్కులు వచ్చి కూడా సీట్ ఇచ్చేస్తారు. అలాగే ఇంటర్మీడియట్ 8th, 9th, 7th క్లాస్ పిల్లలు ఉంటే ప్రతిభా కాలేజెస్ ఉన్నాయి. అక్కడ శ్రీశైలం, భద్రాచలం, ఉట్నూరు, పాడేరు లాంటి ప్రాంతాల్లో ప్రతిభా కాలేజెస్ చాలా బాగుంటాయి. అక్కడ కూడా ఆ సైట్ కూడా మొన్న ఓపెన్ అయింది. కాబట్టి ఆ పేర్లు కూడా మీ సేవలో ఎన్రోల్మెంట్ చేసుకోండి. అక్కడ కూడా చిన్న ఎగ్జామ్ పెడతారు, డేట్ ఇస్తారు. అది రాసేస్తే కొద్దిగా మాకు అటు ఇటు వచ్చినా కూడా మీకు అందరు కూడా ఖచ్చితంగా సీట్లు వస్తాయి. మనం బతుకులు మారాలన్నా, మన పిల్లల బతుకులు మారాలన్నా
ఎడ్యుకేషన్ పైన కాస్త ఎక్కువే డ్రైవ్ పెట్టి చేస్తే మన జీవితంలో మారుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక మాట, నిన్న మేము పుత్తూరు దగ్గర బాలూరు హాస్టల్కి పోయాం. అక్కడ ఎంతమంది ఉండాలి తెలిసినా 320 మంది ఉండాలి. 320 మందికి ఎంతమంది ఉండాలి తెలుసా? 101 మంది ఉండాలి. అంటే ఏంటి, అది మన లోపమే కదా. మన పిల్లల్ని పంపించి అంటే అంతమందికి ఆడ వసతి ఉంది, కానీ మనం పంపించటం లేదు. గవర్నమెంట్ ఏమో శాంక్షన్ చేసింది 320 మందికి, కానీ ఆడ ఉండేది 101 మంది. అప్పుడు చూడండి ఎంత తేడా ఉందో. ఇట్లా ఎన్ని హాస్టల్స్లో ఎన్ని ఖాళీలు ఉండాలి, మనమేమో గమ్గా ఉండాము. ఇచ్చిన దానైనా మనం ఉపయోగించుకోవాలి కదా. మనం అడగకముందే హాస్టల్స్ పెట్టి ఎన్నో సౌకర్యాలు పెడుతున్నారు. కాబట్టి ఆ విలువ తెలుసుకోండి, స్కూల్ పంపించేదానికి ప్రయత్నించేది. మీకు రాజకీయ కల్పిస్తాం. మీరు అందరూ మా ఆరాధ్య దేవుడు, మా వెల్ విషర్స్ అని చెప్పారు ఆయన. సంతోషం. మరి కింద స్థాయి అధికారులు చూస్తే, కింద స్థాయి డిపార్ట్మెంట్లు చూస్తే దున్నపోత వర్షం కూర్చున్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా ముఖ్యంగా తిరుపతి జిల్లా చాలా బాధేసింది నాకు. తిరుపతి జిల్లా ITW ఆఫీస్ అంటే తెలియదు, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే తెలియదు. మరి ఎలా మన గిరిజన బతుకులు బాగుపడాలి? మన కోసం ఏర్పాటు చేసినటువంటి డిపార్ట్మెంట్లే మన పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంటే మన బతుకులు ఎప్పుడు మారాలి? మనలో లోపం కూడా ఉంది, కనుక్కోవాలి, ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. పని చేయకుంటే గౌరవ కలెక్టర్ గారికి చెప్పాలి, అది కాకుండా ITDA PO చెప్పాలి, అది కాకుంటే విజయవాడలో మన జాతి బిడ్డ, జాతి రత్నం, ఇక్కడే మీది తిరుపతిలో కూడా తిరుపతి TTD ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కూడా చేస్తున్నారు. మనవాడు సదాభార్గి, ఆమెను తీసుకెళ్ళాలి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. మేము చూసాం, మనం ఉన్నటువంటి విషయాలు. ఇక ప్రధానంగా విషయం వస్తే అసలు వీటన్నిటికీ కారణాలు ఏంది? ఎక్కడ మనం వెనుకబడ్డే చదువు లేకపోవడం వల్ల మన కోసం ఇన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయని, ఇన్ని పథకాలు ఉన్నాయని, ఇన్ని అవకాశాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాం.